ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. పుష్ప 1లో కూడా సో ఆ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. పుష్ప 2కి స్లాంగ్ రైటర్గా మారిపోయారు. ఏంటి చేంజ్ ఓవర్ ఏంటి? చేంజ్ ఓవర్ అంటే అదృష్టం అనే చెప్పాలా. అదృష్టం ప్లస్ కొంచెం హార్డ్ వర్క్. ఎక్కువ చెప్తే ఇంకోలా ఉంటుంది కానీ టాలెంట్ కూడా. పుష్పరాజ్ని పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మారు. అలా కొట్టేటప్పుడు మీ మీద ఎంత కోపం వచ్చింది సార్? చాలా కష్టపడినారు ఆ రోజు హీరో గారు. ఆయన ఇంకా మీరు పర్ఫెక్ట్గా కొట్టండి, నో ప్రాబ్లం. అది డొమెస్టిక్ అయినప్పటికీ కూడా 50% ఎఫెక్ట్ ఉంది. దెబ్బ తగిలేదు. తెలుసు కదా సుకుమార్ సార్ టేకింగ్ గురించి. కొడితే బౌన్స్ అవ్వాలి. మీరు షార్ట్లో చూస్తే కూడా తెలుస్తుంది. ఆయన షోల్డర్ మీద కొట్టినప్పుడు స్కిన్ మజిల్ అంతా బౌన్స్ అవ్వాలి. అంత గట్టిగా కొట్టాలి, రియల్గానే కొట్టాలి. అరే అల్లు అర్జున్ గారు ఈ చిత్తూరు స్లాంగ్ నేర్చుకోవడానికి కానీ సో అది పలకడానికి కానీ ఆయన ఏమైనా కష్టపడ్డారా ఎప్పుడైనా? మాకంటే బాగా ఆయన చెప్పేస్తారు ఒక్కొక్కసారి కొన్ని డైలాగులు ఉంటాయి, దాన్ని ఆయనే కన్వర్ట్ చేసేసుకొని నేను చెప్పేస్తుంటారు. సెకండ్ పార్ట్లో స్టార్టింగ్లోనే సిండికేట్ హెడ్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఏంటి కోపం వస్తే ఎలా ఉంటుందని చూపించడానికి ఈ సీన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్లా అనిపించింది. పుష్ప సారే, ఎవరు? షికావత్ సారే, సుకుమార్ సార్. అంటే పార్ట్ 2 ద రైజ్ అయితే పార్ట్ 3 ర్యాంపేజ్ అంటే అల్లాడించబోతున్నాడు. మీరు పెట్టే ఆ డబ్బులు ఏదైతే ఉందో 100 కావచ్చు, 1000 కావచ్చు, 200 ఎంత కానీ ఆ ఒక్క సీన్ చూడడానికైనా సరే మీరు సినిమాకి వెళ్ళండి. క్లైమాక్స్ పార్ట్లో రప్ప అని చెప్పేసి ఈ వర్డ్ అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు చిత్తూరు అటు సైడ్ ఏమన్నా. నరికేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ రప్ప అని, నరకతాన కొడక రప్ప అని అట్లా. ఒక 2-3 డైలాగులు ఏమైనా మాకు చెప్పారంటే ఇంకా బాగుంటుంది మచ్చా. బాక్రాపేట, మంగళంపేట, కలకోన, పెంచలకోన, కలకడకోన మొత్తం తిరుపతి కొండ రీస్ సౌండ్ వచ్చేట్టుగా చెప్తాను. చెవులు నిలేసుకున్నానండి. ఇక్కడ జరిగేది మొత్తం ఒకటే రూల్ ప్రకారం జరుగుతుంటుంది. అది ఆ రూల్ తెలిసిన పుష్పగడి రూల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. పుష్ప మూవీలో ఆ చిత్తూరు స్లాంగ్ తెలుసు కదా సామే. మరి ఆ స్లాంగ్ వెనకలు ఉన్న రహస్యాలు కూడా బోల్డెన్ ఉన్నాయి. మరి నార్మల్గా సుకుమార్ గారు సో ఆ స్లాంగ్కి తగ్గట్టు డైలాగులు అనేది రాయరు. కాకపోతే ఆ స్లాంగ్ని ఇంకొంచెం ఎలివేట్ అయ్యేలాగా రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఆ స్లాంగ్ రైటర్ మరి రాజ్ కుమార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. పుష్ప మూవీ గురించి పుష్ప 2లో తను కూడా యాక్ట్ చేశాడు. ఆ విశేషాలు ఏంటో తన్నే అడిగి తెలుసుకున్నాం. హాయ్ రాజ్ కుమార్. హాయ్ చాణక్య గారు, ఎలా ఉన్నారు? గుడ్. అసలు పుష్ప 1లో కూడా సో ఆ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. పుష్ప 2కి స్లాంగ్ రైటర్గా మారిపోయారు. ఏంటి చేంజ్ ఓవర్ ఏంటి? చేంజ్ ఓవర్ అంటే అదృష్టం అనే చెప్పాలా. అదృష్టం ప్లస్ కొంచెం హార్డ్ వర్క్. ఎక్కువ చెప్తే ఇంకోలా ఉంటుంది కానీ టాలెంట్ కూడా. ఓకే, ఇవన్నీ కలిపి పుష్ప 2కి వచ్చేసరికి స్లాంగ్ డిపార్ట్మెంట్లో కూడా యాడ్ చేస్తున్నారు. చేయించుకున్నాను, అది చేయలేదు, నేనే చేయించుకున్నాను. ఓకే, అడిగి మరి సుకుమార్ గారి దగ్గర పనిచేయడం అంటే ఏ ఆర్టిస్ట్కి అయినా కానీ లేదా ఏ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఒక కోరిక ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది, సుకుమార్ సార్ దగ్గర ఒక్క సినిమాకైనా పనిచేయాలని. సో అది చాలామంది ట్రై చేస్తున్నారు. సో అదృష్టవశాత్తు మన కళ్ళ ముందు కనిపిస్తున్న అవకాశం మనం ఎందుకు వదులుకుంటాం, అలా గ్రాప్ చేసుకున్నాను. అంతకు ఫస్ట్ పార్ట్లో ఏమో పుష్పరాజ్ని పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మారు, బాగా కొట్టారు. ఏంటి అలా కొట్టేటప్పుడు మీ మీద ఎంత కోపం వచ్చింది తెలుసా అసలు? పార్ట్ ఆఫ్ ఫిలిం, కానీ చాలా కష్టపడినారు ఆ రోజు హీరో గారు. మామూలుగా హీరో గారి కంటే ముందు ఒక ఫైటర్ని పెట్టి కంపోజ్ చేస్తాం అనమాట. అదే అల్లు అర్జున్ గారి ప్లేస్లో వేరే ఫైటర్ని పెట్టి కెమెరా యాంగిల్స్ చూసుకోవడం కోసం, అంటే కెమెరా ఎలా వస్తుంది ప్రాక్టీస్ చేసాం ముందు. ఒక రోజు ముందు ఫైటర్స్తో పాటు మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. రియల్ సతీష్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్, ఆయన ఒకరోజు ముందే రమ్మని చెప్పారు సెట్కి. ముందే వెళ్తే వాళ్ళ ఫైటర్ని ఒక అతన్ని పెట్టి ప్రాక్టీస్ చేసాం. ఆ ఫైటర్ ఆల్సో వాడు అనకూడదు, ఆయన తీసుకోలేకపోతా ఉన్నారు ఆ దెబ్బల్ని. అన్న కొంచెం చూసుకోవటన్నా కొంచెం అట్లానని అంటున్నారు. మరుసటి రోజు హీరో గారు వచ్చారు, ఆయన అస్సలు కంప్లైంట్ లేదు. ఆయన ఇంకా మీరు పర్ఫెక్ట్గా కొట్టండి, నో ప్రాబ్లం. అది డొమెస్టిక్ అయినప్పటికీ కూడా 50% ఎఫెక్ట్ ఉంటుంది. దెబ్బ తగిలేటప్పుడు. ఓకే, స్టిక్ ఏమో డొమెస్టిక్కే, కానీ సార్ తెలుసు కదా సుకుమార్ సార్ టేకింగ్ గురించి. కొడితే బౌన్స్ అవ్వాలి. మీరు షార్ట్లో చూస్తే కూడా తెలుస్తుంది. ఆయన షోల్డర్ మీద కొట్టినప్పుడు స్కిన్ మజిల్ అంతా బౌన్స్ అవ్వాలి, అంత గట్టిగా కొట్టాలి, రియల్గానే కొట్టాం. 50% ఇంపాక్ట్ ఉంటుంది. అది తీసుకున్నారు హీరో గారు. అల్లు అర్జున్ గారి తర్వాత కంప్లైంట్ కానీ ఏం చేయలేదు? ఏం లేదు అసలు.
స్కిన్ అంతా కూడా రెడ్ అట్లా అయిపోయింది టేక్ అయిపోయేసరికి. బట్ ఆయన చాలా కోఆపరేటివ్, అందుకే ఆయన అంత పెద్ద స్టార్ అయినారు. ఆ సినిమాకి నేషనల్ అవార్డు ఆయనకి బెస్ట్ యాక్టర్గా రావడానికి కూడా ఆయన డెడికేషనే కారణం. ఆ ఒక్క షాటే కాదు, ప్రతి చోట అంత ఆయన 100% ఇచ్చేస్తారు, 100% కష్టపడతారు. నాకు పుష్ప 1 ముందు గుర్తుందనమాట. ఏంటంటే చిత్తూరు స్లాంగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆడిషన్కి రండి అని చెప్పేసి తిరుపతిలో స్పెషల్గా ఈ ఆడిషన్ కాంటెస్ట్ సంథింగ్ ఏమంటారు టాలెంట్ హంట్ టైప్లో కాస్టింగ్ కాల్ టైప్లో చేశారు. సో ఆ టైంలో వెళ్ళి మీరు అటెండ్ అయ్యారా, లేకపోతే ఎలా మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? తిరుపతికి పోలేకపోయినా, అన్ఫార్చునేట్లీ అన్నీ ఓపెన్గా చెప్పుకోలేను కానీ పోలేని పరిస్థితి అప్పుడు తిరుపతికి. అయితే మళ్ళీ మన మైత్రిలో కూడా ఆడిషన్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. అక్కడ అయిపోయిన తర్వాత ఎవరైనా లోకల్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, చిత్తూరు స్లాంగ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆడిషన్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. వీరు గారని ఆయన చెప్పారు. వీరు సార్ వీరేంద్ర సింగ్ షెకావత్ అని ఏడీగా వర్క్ చేస్తున్నారు. ఆయన నిజం పేరు అదేనా? నిజం పేరు అదే, వీరేంద్ర సింగ్ షెకావత్. ఓకే, ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్. సో ఆ సార్కి కాల్ చేసిన, సార్ ఇట్లా జరుగుతున్నాయా, నేను మిస్ అయిపోయాను. అప్పటికి డిప్రెషన్లోనే, అరే మన సినిమా కదా, మన డిస్టిక్, మన సినిమా మనం చేయకుంటే ఎట్లా అని చాలా బాధపడినాను. బాధతోనే ఫోన్ చేసిన, సార్ ఏమన్నా అవకాశం ఉందా సార్, ఇంకా నేను ఆడిషన్ ఇవ్వచ్చా సార్ అని. నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి 1 అవర్లో మళ్ళీ కాల్ చేశారు. యా రాజ్ కుమార్ నువ్వు వచ్చి ఆడిషన్ ఇవ్వు అని. సో ఇంకా వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ మళ్ళీ 4 స్టేజ్లుగా చేస్తారు. ఫస్ట్ ఎక్కువ మంది ఉంటాం కదా, ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆడిషన్లో మీరు ఓకే అయిందండి, సెకండ్ ఆడిషన్కి ఒకసారి రావాలని విత్ కాస్ట్యూము అట్లా వాళ్ళు ఇంకొక సీన్ ఇస్తారు, లుక్ టెస్ట్, డైలాగ్ టెస్ట్, ఇలా ఒక్కొక్కటి స్టేజెస్. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం బాగా యాక్ట్ చేసినా సరే వాళ్ళు చూస్తున్నటువంటి క్యారెక్టర్కి మనం సరిపోతామా లేదా అనేది కూడా మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ కావాలి, ఆడు పొడుగు ఉండాలి లేదా పొట్టిగా ఉండాలి, వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ లుక్లో మనం ఉన్నదా లేదా అనేది కూడా ఒకసారి లుక్ టెస్ట్ కూడా చేస్తాడు. సో ఆ లుక్ టెస్ట్లో కూడా సెలెక్ట్ అయిన తర్వాతనే మళ్ళీ మనం సినిమాలో ఉన్నట్టు లెక్క. అసలు బన్వర్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టర్ నేమ్ ఎలా వచ్చింది అంటే ఈ వీరేంద్ర సింగ్ షెకావత్ నుంచి వచ్చింది అనమాట. యాక్చువల్లీ సార్ కూడా చెప్పారు, సుకుమార్ సార్ కూడా అక్కడి నుంచి వచ్చింది. అతను నార్త్ నుంచి వస్తారు కదా యాజ్ పర్ క్యారెక్టర్. అయితే వాళ్ళ ఊర్లో కొన్ని పేర్లు రాయమన్నారు సుకుమార్ సార్, కొన్ని నేమ్స్ రాయండి సెలెక్ట్ చేసుకుందామని. ఆయన రాస్తూ అన్నిటికంటే కూడా ఇన్ని పేరు ఏంటి అని అడిగారు సార్. వీరేంద్ర సింగ్ షెకావత్ అని అన్నారు. అప్పుడు దాని నుంచి బాగుంది, ఇంటి పేరు ఇది బాగుంది, షెకావత్ అనేది బాగుందని, సో అట్లా చేశారనమాట. అందుకే షెకావత్ సార్ అని చెప్పేసి అంత ఫేమస్ అయిపోయింది. ఓకే, నెంబర్ 1 ఫస్ట్ పార్ట్ వరకు విశేషాలు అన్నీ బాగానే ఉన్నాయి. సో ఊహించని విజయం అనేది కూడా సాధించినాయి. కమింగ్ టు ద సెకండ్ పార్ట్, సో ఈ టైం గ్యాప్లో కూడా సో మీరు కూడా ఎక్కువ అంటే 1లో యాక్ట్ చేశారని చెప్పేసి తర్వాత మూవీస్ అనేది చేయకోకుండా ఉన్నారు, ఎందుకని అలాగా? 1కి 2కి మధ్యలో చిన్నవి చేస్తూ ఉన్నాను, మూవీస్ చేయకుండా కంప్లీట్గా ఏం లేదు, చిన్నవి చేస్తున్నాను. వన్స్ 2 స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది ఇట్లా స్లాంగ్ కోసం చూస్తున్నారు, సరిపోవట్లేదు స్లాంగ్ ఆర్టిస్టులు. అప్పుడు చరణ్, మోహన్ ఇద్దరే ఉన్నారు, ఇంకొకరు లేరు, అనశ్రీ బిజీ అయిపోయింది, వాళ్ళంతా పార్ట్ 1కి వర్క్ చేశారు. సో చూస్తున్నారని తెలిసిన తర్వాత ఫార్చునేట్లీ నేను పార్ట్ 1లో సార్ దగ్గర మంచి ఇంప్రెషన్ ఉంది నా మీద. సారు బాగా చేస్తున్నాడు, ఇతను డైలాగ్ డెలివరీ బాగుంది, అవన్నీ సార్కి తెలుసు. సో సార్ దగ్గరికి వెళ్ళి నేను చేస్తాను సార్ అని మన వెంకటన్న అని ఉంటారు, అన్నకు చెప్తే సార్తో మాట్లాడి ఓకే రా ఇది ఓకే అన్నారు సార్, నువ్వు వచ్చేయచ్చండి. అట్లా పార్ట్ 2 మొదలైనప్పటి నుంచి ఇంకా స్లాంగ్ లేక కూడా వెళ్ళిపోయాను, స్లాంగ్ డిపార్ట్మెంట్లో కూడా జాయిన్ అయిపోయాను. ఓకే, ఎట్లుండింది అక్కడ వర్క్, ఏ డైలాగ్స్ ఎట్లా అంటే యూజువల్గా మన సుకుమార్ గారు రాసే నార్మల్ తెలుగుని దాన్ని చిత్తూరు స్లాంగ్లోకి కన్వర్ట్ చేయడానికి సో ఎలా ఉండేది ఏంటి? మీరు ఏమన్నా కొన్ని వర్డ్స్ ఏమన్నా మీరు మింగిల్ చేసేవాళ్ళ ఏంటి? కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేవాళ్ళం, కొన్ని పదాలు కొన్ని ఏమైనా మామూలుగా ఉన్న డైలాగు. ఇప్పుడు ఏదైనా చిన్న డైలాగు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొని రా అంటే పోయి తీసుకురాపో, అట్లా మనం వెళ్ళి చోట పోయి ఇట్లా కొన్ని పదాలని మనం చిత్తూరులో ఏమంటాం, మన విలేజ్లో ఏమంటాం అట్లా చెప్పేవాళ్ళం. అది కాకుండా ఇంకా ఏదైనా కొంచెం మనం మామూలుగా ఒక్కోసారి సార్ ఏం చెప్తారంటే, ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ షెకావత్ క్యారెక్టర్ కాదు కానీ ఆయన నార్త్ ఇండియన్ కాబట్టి అజయ్ గారి క్యారెక్టర్, రావు రమేష్ గారి క్యారెక్టర్, ఇలాంటిది ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంటే
ఇప్పుడు నువ్వు ఆ క్యారెక్టర్ అనుకోరా, నువ్వు వచ్చావు, ఇప్పుడు ఏదో సీన్ ఇది జరుగుతుంది, నువ్వైతే ఎలా బిహేవ్ చేస్తావు, నువ్వైతే ఎలా రియాక్ట్ అవుతావు అని మా స్లాంగ్ డిపార్ట్మెంట్కి వర్క్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ చరణ్ కూడా ఆర్టిస్ట్, నేను కూడా ఆర్టిస్ట్, అలేకి అనే అమ్మాయి కూడా ఆర్టిస్ట్. సో మేము బేసిక్గా యాక్టర్స్ కాబట్టి మేము ఫ్లోలో మా చిత్తూరు డిస్టిక్ యాక్సెంట్లో ఫ్లోలో మేము ఎలా చేస్తే అది చూసి సార్ బాగుందని చెప్పి దాన్ని అలా రికార్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ డైలాగ్స్ కింద రాయించేవాళ్ళు. సో అట్లా న్యాచురల్గా మాకు ఏమనిపిస్తే అది మేము ఏం చెప్తే అది అలా మేము చెప్పేస్తాము. సో దానికి సార్ మళ్ళీ మెరుగులు రుద్దుతారు. ఓకే, ప్లస్లు మైనస్లు దాన్ని కొంచెం కట్ చేయడం, క్రాప్ చేయడం అన్నీ చేసి దానికి డిజైన్ చేసి ఇది డైలాగ్ అని సార్ ఫైనల్ చేస్తారు. ఓకే. కానీ కొన్నిసార్లు సుకుమార్ గారు రైటింగ్లో అయితే మన పాత సినిమాలో డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆన్ సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చేంజెస్ అనేది కూడా చేసి ఇంకా కొంచెం బ్యూటీ వచ్చే యాడ్ టైప్లో చేస్తూ ఉంటారని విన్నాను. ఎంతవరకు నిజం? 100% నిజం. ఓకే, అందరికీ తెలిసిందే అది. సార్ రాసుంటారు ఆల్రెడీ, ఇప్పుడు డైలాగ్ వర్షన్ అంతా వచ్చేస్తుంది ఆల్రెడీ ఉంటుంది, కానీ దాన్ని సెట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని బెటర్మెంట్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. టేక్కి వెళ్ళే ముందు వరకు ఇంకా బెటర్మెంట్ కోసం ఇది బాగుంది, దీనికంటే ఇది బాగుంది, 20 వర్షన్స్ రాస్తారు. 20 వర్షన్స్ మ్యాక్సిమం. ఒక్కోసారి ఒకే డైలాగ్ని ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు అని ఎంత తపన పడతారంటే అంత తపన పడే డైరెక్టర్ నేను ఎప్పుడు చూడలేదు. నేను పని చేసిన చోట ఈజీ గోయింగ్ సింపుల్గా అయిపోద్ది. డైలాగ్ వచ్చిందా, పేపర్ వచ్చిందా, ఆర్టిస్ట్కి ఇచ్చేసారా, టేక్ వెళ్ళిపోతుంది, ఇది ఎలా ఉంటుంది. ఆయన అలా కాదు, ప్రతి చిన్న సీన్ కానీ చిన్న డైలాగ్ కానీ చాలా కష్టపడతారు, దానికోసం చాలా తపన పడతారు. ఫైనల్గా ద బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చిన తర్వాతే టెక్ వెళ్తారు. అరే అల్లు అర్జున్ గారు ఈ చిత్తూరు స్లాంగ్ నేర్చుకోవడానికి కానీ, సో అది పలకడానికి కానీ, సో ఆయన ఏమైనా కష్టపడ్డారా ఎప్పుడైనా? నాకు తెలిసి ఆయన చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. మాకంటే బాగా ఆయనే చెప్పేస్తారు ఒక్కొక్కసారి కొన్ని డైలాగులు ఉంటాయి, దాన్ని ఆయనే కన్వర్ట్ చేసేసుకొని నేను చెప్పేస్తుంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు జర్నీ ఇచ్చింది కదా, పార్ట్ 2లో నేను గమనించింది ఆయనే చెప్పేస్తుంటారు ఒక్కొక్కసారి. అంత ఈజీగా నేర్చేసుకుంటున్నారు సార్. ఫస్ట్లో చాలా హోంవర్క్ చేశారంట ఫస్ట్ పార్ట్కి, నేను స్లాంగ్ డిపార్ట్మెంట్లో లేనప్పుడు. సో పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు చాలా హోంవర్క్ చేశారంట. వీళ్ళని పిలిపించుకొని, ఎవరైతే స్లాంగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆఫీస్కి పర్సనల్గా పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి రాసుకొని ఒక డైరీ మెయింటైన్ చేసి ఈ పదాన్ని ఏమనొచ్చు, ఈ పదాన్ని ఏమనొచ్చు. ఇట్లా ఇప్పుడు భార్యని మే అంటాం మనం, అవును, అది మామూలుగా వేరే వాళ్ళు అంత ప్రాపర్గా అనరు, అమ్మి అంటారు. అది ఎలా ఉంటుంది అంటే ఎక్కిరిచినట్లు ఉంటుంది, కరెక్ట్గా ఉండదు. మనం అంటేనే కరెక్ట్గా ఉంటుంది అది. ఓకే. సో అంత ఆ స్టైల్కి వచ్చేసినారు అల్లు అర్జున్ గారు, ప్రాపర్ చిత్తూరు లాగా మారిపోయారు సార్. మే ఏం చేస్తున్నావు, ఏంది మే ఇవాళ మే కూర కింద పోసినావు అంటాడు. ఏంది మే నీకు అంత మేళ మే, ఏంటికి మే కూర కింద పోసినావు. ఇది మామూలుగా వేరే వాళ్ళు అన్నారు, తెలంగాణ వాళ్ళు కానీ లేకుంటే కోస్తా ఆంధ్ర వాళ్ళు కానీ మే అనమంటే వాళ్ళు ఇంకోలా అంటారు, అమ్మి అనడము అట్లా తెలిసిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క డిస్టిక్ వైజ్ వెళ్తే ఆ లాంగ్వేజ్లో కొంచెం డిక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. చిత్తూరు స్లాంగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్, కడపకు వచ్చేటప్పటికి వేరు. సో ఇట్లా బట్టి వాళ్ళు వేరే రకంగా అంటారు, మనం వేరే రకంగా అంటాం. అదే అంటాను, పర్ఫెక్షన్ రాదు, పర్ఫెక్షన్ రాదు. అది కానీ సార్ దగ్గర అది ఉంది. అల్లు అర్జున్ గారు అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు. అంటే పుష్ప 2లో సో నువ్వు యాక్ట్ చేసిన పోలీస్ స్టేషన్ సీన్ కూడా ఒక్కసారిగా స్టార్టింగ్లో ఒక్కసారి ఏంటిది అని అనిపించింది. నీ పేరు కూడా తెలిసిపోయేలా వేసేసింది అసలు, నీ క్యారెక్టర్ పేరు. చిన్ని కృష్ణ ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటారు కదా. కరెక్ట్. సో ఆ సీన్ ఎన్ని డేస్ జరిగింది? అది ఎక్కువ రోజులు జరిగింది, ఎన్ని డేస్ అని చెప్పకూడదు, చెప్పలేను. ఎక్కువ రోజులు జరిగింది, మోర్ దాన్ 2-3 days 4 days అట్లా జరిగింది, ఎక్కువ రోజులు జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని తీయడం కోసం సారు మళ్ళీ బెటర్మెంట్ కోసం ఒకసారి షార్ట్ అయిపోయినా సరే ఇంకా బెటర్గా రావాలి అంటే మళ్ళీ కూడా దాన్ని రీషూట్ చేసి అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే పుష్ప 1లో మనోడు సిండికేట్ మెంబర్ అంటే హెడ్ అయిపోయాడు. సెకండ్ పార్ట్లో స్టార్టింగ్లోనే సిండికేట్ హెడ్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఏంటి కోపం వస్తే ఎలా ఉంటుంది అని చూపించడానికి ఈ సీన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్లా అనిపించింది. అవును, ఎగ్జాక్ట్లీ. అదే సారు పుష్ప సారే, ఎవరు షికావత్ సారే, సుకుమార్ సార్, సుకుమార్ గారు. ఓకే. పుష్ప అంటే ఎవరో కాదు, సుకుమార్ సారే. అంటే అలా ఆలోచిస్తారు సారు. ఓకే. దాంట్లోకి వెళ్ళిపోతారు సార్. ఫస్ట్ మీరు చూసుంటారు మేకింగ్ వీడియోలో కూడా, సారు ఇట్లా అనడం, దమ్ముంటే పట్టుకోరా షికావత్, ఈ డైలాగ్స్ ఇవన్నీ కూడా సార్ ఫస్ట్ సార్ పుష్పనే సార్ మారిపోయి తర్వాత వేరే వాళ్ళకి చెప్తారనమాట. వేరే ఏ యాక్టర్కైనా సరే
షికావత్ లాగా మారిపోతారు, పుష్పలాగా మారిపోతారు. అద్భుతమైన యాక్టర్ సార్, కానీ ఎందుకు యాక్ట్ చేయలేదు ఆయన, కానీ చాలా బాగా చేస్తారు. మాకైతే అసలు చూస్తూ ఉండిపోతాం సార్ యాక్ట్ చేసి చూపించేటప్పుడు. కొన్ని సీన్లు వేరే యాక్టర్స్ అందరివి కూడా ఆల్మోస్ట్ ఎవరి వాళ్ళు చేసేస్తారు, ఎవరి పాట వాళ్ళు చేసేస్తారు. కానీ ఒక్కొక్కసారి సార్కి ఏం కావాలా అనేది యాక్టర్కి అర్థం అవడం కోసం ఆయనే చేసి చూపిస్తారు. అప్పుడు మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాను, ఎమోషన్ కానీ ఏదైనా చేశారంటే. అద్భుతమైన పర్ఫార్మర్ సార్. ఈ ఇలా కళ్ళల్లో నీళ్లు తెప్పించిన అంటే సీన్ ఏది? సుకుమార్ గారా లేకుంటే ఈవెన్ రెండు, అది ఏ సీనో చెప్పండి చాలు. ఓకే, అజయ్ గారి అమ్మ కాళ్ళు పట్టుకొని క్లైమాక్స్. ఓకే, వెడ్డింగ్ కార్డ్ సీన్ సార్ అద్భుతంగా చేసినారు. ఓకే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చేసి చూపెట్టారా? అలా ఏం కాదు, అజయ్ అన్న కూడా అద్భుతంగా చేసినారు. అంటే సార్ చేసిన స్టైల్ వేరు, అజయ్ అన్న చేసిన స్టైల్ వేరు. కానీ సార్ చేసేసి ఇది ఇలా కావాలి, నీ ఇష్టం డాలి, నీ ఇష్టం అని ఫ్రీడమ్ ఇచ్చేస్తారు యాక్టర్కి. నువ్వు ఎలా చేస్తావో అలా చెయ్యి. ఐ మీన్ ఏ యాక్టర్ అయినా సరే వాళ్ళకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. సో సార్ చేసే స్టైల్ వేరేలా ఉంటుంది, యాక్టర్స్ వేరే వాళ్ళు చేసే స్టైల్ వేరే. యాజ్ ఇట్ ఈజ్ అలా ఎవరు చేయరు. సార్ కూడా అది నచ్చదు. నేను చేసి మామూలుగా మన ఫ్రెండ్స్ కానీ నన్ను కూడా అనుకోండి, సార్ ఏదైనా ఒక సీన్ చేసి చూపిస్తే ఇలా కావాలరా అని అనుకోండి, సార్ యాజ్ ఇట్ ఈజ్ చేసినట్లు మేము అలాగే దింపేసాం అనుకోండి, నేను చేసినట్టు నువ్వు చేస్తే ఇంక నువ్వెందుకు రా, నువ్వు చెయ్యి అని చెప్తారు సార్. ఓకే, నాకు ఇంత ఉండాలి, దాన్ని ఏమంటారు అంటే కొలమానం, ఈ డెప్త్ కావాలి, స్కేల్ నాకు ఈ డెప్త్లో కావాలి, ఈ టెంపోలో కావాలి, దాన్ని నువ్వు చెయ్యి, నీ స్టైల్లో నువ్వు చెయ్యి అలా చెప్తారు అనమాట. ఓకే, ఆ స్కేల్లో చూసి అంటే చేసామంటే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సార్ మీరు బాగా చేశారనుకోండి, అద్భుతంగా అప్రిషియేట్ చేస్తారు. సార్ అప్రిషియేట్ చేసినట్టు ఏ డైరెక్టర్ చేయరు. ఓకే, దగ్గరకు వచ్చి హక్ చేసుకుని అదిరిపోయింది సూపర్ అని చాలా మంది యాక్టర్స్. అందుకే సార్ దగ్గర పనిచేయడం అంటే పిచ్చి, అందరికీ ఇష్టం. అంటే ఒక్కసారి అయినా పని చేయాలని. ఇంకెప్పుడు అంటే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఓ డైరెక్టర్ మూడ్ కానీ, సో సీన్ కరెక్ట్ అయిపోవాలని చెప్పేసి ఇట్లా కొన్ని వేరియేషన్స్ అనేది ఉంటాయి అనమాట. కరెక్ట్ టైంకి అయిపోవాలి, అరే ఇంతమంది ఉన్నారు అట్లా అని చెప్పేసి కొన్నిసార్లు స్కెడ్యూల్కి తగ్గట్టు కూడా అవ్వదు. అలాంటి టైంలో ఫ్రస్ట్రేట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సుకుమార్ గారు కూడా అలా ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సారు ఇప్పుడు మామూలే వర్క్ ప్రెషర్ అందరికీ ఉంటుంది. పని మీరు అన్నట్లు ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ స్కెడ్యూల్కి ఇది అయిపోవాలి, ఈ ప్రెషర్ అందరికీ ఉంటుంది. సార్ కూడా ఉంటుంది. బట్ దాన్ని ఎక్కువ శాతం చూపించరు, ఎదుటి వాళ్ళ మీద చూపించరు. ఆయనే మదన పడుతూ ఉంటారు, ఆయనే ఆలోచిస్తూ ఉంటారు, ఆయనే ప్లాన్ చేస్తుంటారు. ఆ కంగారు మనకు కనిపిస్తుంది ఫేస్లో. ఎందుకు సార్ ఇంత ఈరోజు కోపం, అందరికీ సెట్లో మేము అలర్ట్ అయిపోతాం అప్పుడే, సార్ ఈరోజు కోపంగా ఉన్నాడు, ఎందుకంటే నిన్న అవ్వాల్సిన సీన్ ఇంకా అవ్వలేదు, నిన్న అవ్వలేదు, ఈరోజు మళ్ళీ చేస్తున్నాం కాబట్టి అందరం అలర్ట్గా ఉంటాం, ఈ చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. జాతర ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే అసలు గంగమ్మ తల్లి జాతర అనేటప్పటికీ చిత్తూరు డిస్టిక్లో ఉన్న వాళ్ళకి కానీ, తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆ జాతర ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇది మెయిన్గా ఫస్ట్ అంటే ముందుగా అనుకున్న పార్టీనా లేకపోతే తర్వాత వచ్చిందా? లేదు, ఇది ముందు నుంచి సార్ చాలా ఉంది సినిమా సార్ రాసుకున్న దాంట్లో, అందులో ఇది కూడా ఉంది. ముఖ్యంగా సార్ ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇన్డెప్త్ వెళ్ళిపోవాలి, చిత్తూరు డిస్టిక్ గురించి మొత్తం ఆయన స్టడీ చేసినారు ముందే. ఆయన టీం ఉన్నారు, సార్ టీం ఉన్నారు, స్టడీ చేసి అసలు ఏమేమి ఉన్నాయి, మన ఒక భాష మాత్రమే కాదు, అసలు డిస్టిక్ యొక్క ఆ డిస్టిక్లో ఉన్న కల్చర్ మొత్తం ఆయన దాని మీద స్టడీ చేసినారు. అందులో గంగమ్మ జాతర చాలా ఫేమస్. అక్కడ ఇట్లా మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసుకొని వెళ్ళడం, కుండలు ఎత్తుకొని తిరగడం, రకరకాల వేషధారణలు ఉంటాయి. ఇవన్నీ తిరుపతిలోనే కాదు, పలమనేరు, పొంగనూరు, ఇట్లా మన డిస్టిక్లో చాలా వరకు గంగ జాతర అట్లనే చేస్తారు. సో కల్చర్ని మన వీరా కోగటం గారని మనం చూసుంటాం, నేమ్ కార్డు కూడా ఉంటుంది, కల్చర్ అండ్ సమ్ ఏదో ఉంది, దాని గురించి రీసెర్చ్ చేసి అన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చి సారీ సబ్మిట్ చేస్తాయి. అట్లా ఇంకా చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ గంగ జాతర. పార్ట్ 3లో ఇంకా ఉందా? ఇప్పుడు గంగ జాతర మనం పార్ట్ 2లో చూసాం, పార్ట్ 3లో చూడాల్సింది ఇంకా చాలా ఉంది లీగ్లో. అసలు పార్ట్ 3 అయితే దాని అంటే పార్ట్ 2 ద రైజ్ అయితే పార్ట్ 3 ర్యాంపేజ్ అంటే అల్లాడించబోతున్నాడు. ఆ అల్లాడించేది మరి సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఎలా ఉంటుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే మీరు జాతర గురించి అడిగారు కదా, జాతర గురించి ఒక విషయం చెప్పాలి. అందరూ చూసుంటారు సినిమా. ఇప్పటికీ ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి ఉంటే, పుష్ప సినిమా ఇంకా చూడలేదు, చూద్దాం అనుకుని ఉంటే,
ఒక 20 నిమిషాలు ఏమో ఉంటుంది జాతర సీక్వెన్స్. మీరు పెట్టే ఆ డబ్బులు ఏదైతే ఉందో 100 కావచ్చు, 1000 కావచ్చు, 200 ఎంతైనా కానీ వాళ్ళ స్థాయి తగ్గట్టు డిఫరెంట్ థియేటర్స్లో వెళ్తూ ఉంటారు. ఆ ఒక్క సీన్ చూడడానికైనా సరే మీరు సినిమాకి వెళ్ళాలి. ఓన్లీ జాతర సీన్ చూడడానికే చాలు మీకు అది వచ్చేస్తుంది అనమాట. సినిమా చూసామన్న తృప్తి వచ్చేస్తుంది. ఆ ఒక్క సీన్ చూసినా చాలు. అంత అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతంగా దాన్ని తీశారు సార్. ఆ 20 మినిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో ఫైట్ ఉంది, అవును, ఎమోషన్ ఉంది, అవును, సాంగ్ ఉంది, ఒక మంచి ఫ్యామిలీ ఉంది. అంటే అన్నీ అవమానించడంతో పాటు ఎవ్రీథింగ్ అవును. ఇన్ని ఒక 20 ఎపిసోడ్లో చూపించడం అనేది, అది కూడా హై లెవెల్లో చూపించడం, మ్మ్. నిజంగా ఇది ర్యాంపేజ్ అంటారు. ఈ ఎపిసోడ్ని ర్యాంపేజ్. నేను బ్యాడ్మింటన్ ఆడే చుట్టా గ్రౌండ్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. నేను ఓటీటీలోకి వచ్చినాక చూస్తాను ఆ జనాల్లో నేను ఆడిపోతాను, నాకు టైం దొరకట్లేదు అంటే చెప్పిన, సార్ మీరు సినిమాకి చూసే టైం లేదంటున్నారు కదా, మీరు సినిమా 11 గంటలకు అనుకోండి, మీరు 12 గంటలకి ఏంటంటే థియేటర్ 12 గంటలకి అయినా సరే వెళ్ళి జాతర ఎపిసోడ్ ఒకటి చూసారండి. మీరు ఓటీటీలో చూస్తే ఏడుస్తారు మీరే. ఈ ఫీల్ ఉన్న ఈ సీన్ని నేను థియేటర్లో మిస్ అయిపోయాను అని మీరే ఏడుస్తారు. అంత మంచి సీన్ అది. మీకు టైం లేకపోతే సగం సినిమా అయిన తర్వాత అయినా సరే మీరు వెళ్ళి ఒక్క సీన్ అయినా చూసి రావాలి మీరు అని చెప్పి. ఓకే. సో ఈ షూటింగ్ అంతా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎక్కడ జరిగింది? పార్ట్ 2 చాలా వరకు మన ఫిలిం సిటీలోనే జరిగింది, రామోజీ ఫిలిం సిటీలోనే. ఓకే. చాలా వరకు 90%, 80% ఫిలిం సిటీ. సో పార్ట్ 1 మాత్రం రియల్ లొకేషన్స్లో అక్కడ చిత్తూరు సైడ్ జరిగిందా? పార్ట్ 1 అంతా బయట జరిగింది. పార్ట్ 1 చాలా తక్కువ మోతాదులో ఫిలిం సిటీలో జరిగింది. మొత్తం రియల్ లొకేషన్స్ చిత్తూరు కాదు కానీ తెన్కాసి, తమిళనాడు, మన మారేడుమిల్లి అని ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ అంతా బయటనే అని. ఓకే. అండ్ ఇంకొక సీన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. క్లైమాక్స్ పార్ట్లో రప్ప అని చెప్పేసి ఈ వర్డ్ అక్కడ యూజ్ చేస్తూ ఉంటారా చిత్తూరు అటు సైడ్ ఏమన్నా? ఖచ్చితంగా. మామూలుగా నరికేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ రప్ప అని దాన్ని వాడతాం. ఓకే. నరకతాన కొడక రప్ప అని అట్లా. మామూలుగా ఎక్కువ గొడవ పడి ఇంకా ఫుల్ అగ్రెసివ్ స్టేజ్లో ఉండేటప్పుడు అలాంటి పదాలు వాడతారు. పల్లెల్లో గొడవ పడుతుంటారు కదా ఎవరైనా వాడతాను. దీని మీద కూడా వర్క్ చేశారా మీరు? వర్క్ చేయడం ఏంటి అంటే అదృష్టం ఏంటంటే మేము గ్రామీణ వాతావరణంలో పెరిగినాం కాబట్టి, చిత్తూరు జిల్లా వాయిల్పాడు మండలం కూరుపర్తి గ్రామం. ఓకే. సో ఆ గ్రామంలో పుట్టి పెరిగినాం కాబట్టి చాలా వరకు విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది కాబట్టి పల్లెల్లో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎట్లా ఉంటారు ఏందని మాకు తెలుసు. నాకు ఇంకా పనిచేసిన స్లాంగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పుష్ప సినిమాకి స్లాంగ్కి ఆ డిపార్ట్మెంట్లో తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. అవును, అంత. సో దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉండాలా. ఆ క్వాలిఫికేషన్ దేవుడి దయ వల్ల నాకుంది. సో అట్లా వర్క్ చేసినాం. ఈ రప్ప అనే పదం ఇంకా బాగా పీక్స్కి వెళ్ళిపోయి గొడవ వార్నింగ్ ఇచ్చే టైంలో వాడతారు. ఓకే. నేను చెప్పిన దాని ప్రకారం అంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్ అనమాట, ఎక్స్ట్రీమ్ లెవెల్. రాండి నా కొడకలా ఎవడోడు వస్తాడు నరికేస్తా ఒక్కొక్కరిని రప్ప అని అట్లా. ఓకే. ఇది గొడవకి వెళ్ళినప్పుడు మామూలుగా నీకు ఎంతమంది ఉన్నా నీ సపోర్ట్ తెచ్చుకో ఇట్లా అంటారు. ఇంకోటి ఏంటంటే అని రష్మిక మందన గారు, ఆవిడ కూడా ఒక చిత్తూరు లేడీ ఎలా అయితే మాట్లాడతారో యాజ్ ఇట్ ఈస్, ఈవెన్ వాకింగ్ స్టైల్ దగ్గర నుంచి ఆ పలికే పదాల వరకు అన్నీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా అసలు బాగా స్టడీ చేశారు. అవును. మీరు ఒక విషయం చెప్పండి. రష్మిక గారిది ఆ జాతరలో ఆమె చెప్తారు కదా. అవును, ఆ పెద్ద డైలాగ్ అది. పెద్ద డైలాగ్ చెప్పి పుష్ప అంటే పేరు కాదు అది బ్రాండ్ అని. ఆ ముందు రోజు సార్ మీటింగ్ పెట్టారు. సార్ మీటింగ్ పెట్టి వీరాన్న, నేను, ఇంకా మా స్లాంగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కూర్చున్నాం. విలేజెస్లో మామూలుగా అంటే ఇట్లా అర్బన్ స్టైల్లో కాకుండా సిటీలలో లేడీస్ గొడవ పడితే ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది కాకుండా పల్లెల్లో గొడవ పడేటప్పుడు లేడీస్ ఎలా బిహేవ్ చేస్తారు అని అందరం ఒక పెన్ను పేపర్ తీసుకొని అందరం రాసుకొని, సార్ ఇలా బిహేవ్ చేస్తారు సార్, ఇలా బిహేవ్ చేస్తారు సార్ అని. ఎంత వర్క్ ఉంటుంది తెలుసా దాని వెనకాల, చాలా హోంవర్క్ ఉంటుంది. అందరం రాసుకొని ఒక్కొక్క పేపర్లో అన్నీ చేసుకొని, మేము ఒకరు రాసింది సేమ్ ఇంకొకరు రాసుంటే అవన్నీ ఒకే మళ్ళీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చెప్పుకున్నాం. అందరం వాళ్ళ దీని ప్రకారం రాసుకుంటాం. ఇదేంటి ఇట్లా చెంగు చెక్కుకోవడం, ఇవన్నీ ఎవ్రీథింగ్ అవన్నీ రాసుకుంటున్నాం. ఓకే. ఓకే. రాసుకొని వాటన్నిటినీ మళ్ళీ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట.
ఇంకోటి హైలైట్ ఏంటంటే అంతవరకు ఫుల్ ఎమోషనల్గా చెప్పుకుంటూ వస్తుంది. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అత్త అయిపోతుంది, డైలాగ్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి స్వామి వెళ్దామా, అమ్మ బాబాయ్ ఏంటిది ఇంత సడన్ చేంజ్ అవ్వరని థియేటర్లు అంతా క్లాప్స్ అప్పుడు. అస్సలు ఒక్క నిమిషం ఏంటంటే అక్కడ వరకు ఒక శివంగిలా కనిపించిన ఆ అమ్మాయి సో సడన్గా భర్త దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత అనుకువగా ఉండాలి, అంటే దేవుడిలాగా భర్తనే నా దేవుడు, పుష్ప నా దేవుడు, ఆయన ఎట్లా చూడాలి, ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు వినయంగా అట్లా చూపించేటప్పుడు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. పుష్ప సినిమా అందరూ ఎర్రచందనం అనుకుంటారు, అది భార్యాభర్త సినిమా. అది పుష్ప పార్ట్ 2 అయితే ఆ లవ్ చూపించారు, భార్యాభర్త సినిమా. అది అంత బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆ ప్రేమ. అది హస్బెండ్ అండ్ వైఫ్ చూడదగిన సినిమాలు ఈ మధ్య కాలంలో రావట్లే. అంత లవర్స్ లవ్ స్టోరీలు వచ్చినా కానీ హస్బెండ్ అండ్ వైఫ్ సినిమాలు ముందు వచ్చేవి. రాజేంద్ర ప్రసాద్ గారు ముందు వచ్చేవి అనమాట, ఆ లవ్ ఆ రిలేషన్షిప్ గురించి. మళ్ళీ అలాంటిది వచ్చింది అనుకోవచ్చు. ఓకే, కాకుంటే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫుల్ ప్యాకేజ్. నైస్. అంటే అలాగే క్లైమాక్స్లో తారక్ పొన్నప్ప ఎపిసోడ్ ఏంటంటే ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే అరే బయటకు వచ్చే వాళ్ళందరూ అరే క్లైమాక్స్ ఫైట్ ఎంత బాగుందిరా పోయి, ఆ విలన్ ఎవరో నిజంగా అద్దరగొట్టేశాడు, చింపేశాడు అని చెప్పేసి తారక్ పొన్నప్ప గురించి అడుగుతున్నారు. సో తన యాక్టింగ్ గురించి నువ్వేమంటావు అసలు? తారక్ పొన్నప్ప ఆయన అద్భుతమైన యాక్టర్ అండి. చాలా బాగా ఈజీగా మనం యాక్చువల్గా అతనికి తెలుగు తక్కువ వస్తుంది, తెలుగు మాట్లాడతారు, నేర్చుకున్నారు. బట్ కన్నడ అతను, అదే కన్నడ అతను కదా. అయినా సరే మా డైలాగులు తెలుసు కదా మీకు, అప్పటికప్పుడు మారుతుంటాయి. సార్ వచ్చి ఇది యాడ్ చేద్దాం, ఇది తీద్దాం, ఇది ట్రిమ్ చేద్దాం, ఇది ప్లస్ చేద్దాం, ఎన్నిసార్లు చెప్పినా సరే అతను అంతే ఈజీగా నేర్చేసుకుంటున్నాడు, చాలా ఈజీగా. స్పెషల్ టాలెంట్ అతనికి, నిజంగా దేవుడిచ్చిన వరం. వెంటనే నేర్చేసుకుంటారు, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. ప్రతి చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా, ఈ కన్ను ఒకటి ఇలా కొంచెం కొంచెం బ్లింక్ అవుతుండాలి, అది ఇట్లా ఇట్లా అంటుండాలి, అది చూసుకుంటూ డైలాగ్ చూసుకుంటూ, అది కూడా కడప స్లాంగ్లో చెప్పాలి డైలాగ్. అది కడప స్లాంగా? ఓకే ఓకే, కడప స్లాంగ్లో చెప్పాలి డైలాగ్. అది సో తెలుగు రావడమే కష్టం ఆయనకి, దాన్ని మళ్ళీ స్లాంగ్లోకి చెప్పాలి ఆ భాష. అద్భుతమైన యాక్టర్. నేను ఫిదా అయిపోయి ఆయన పర్ఫామ్ చేసినప్పుడు వెంటనే వెళ్ళి అన్న మీతో ఒక ఫోటో తీసుకోవాలన్నా అన్న. బ్రదర్ దానికి ఏమైనా తీసుకుందాం అన్న, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినారన్న మీరు ఖచ్చితంగా చాలా పెద్ద యాక్టర్ అవుతారు, నేను ఫోటో తీసుకోవాలి మీతో అంటే వచ్చి ఫోటో ఇచ్చి చాలా ఆప్యాయంగా కూడా మాట్లాడతారు, చాలా మంచి ఆయన, చాలా ప్రేమగా మాట్లాడతారు. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ చేశాను అనమాట. చేసినప్పుడు మనోడు ఎంత హంబుల్ అంటే అంత హంబుల్, అండ్ ఆల్సో అంటే యూజువల్గా స్క్రీన్ మీద చూసే పర్సన్ లేకపోతే ఈ పర్సన్ ఏనా అని ఒక నిమిషం డౌట్ అనేది కూడా వచ్చేలా ఉన్నాడు అనమాట. అవును, చూస్తే స్క్రీన్ మీద ఎంత భయంకరంగా, ఆడితో మాట్లాడాలంటే కూడా మనకు భయం అవుతుంది అన్నట్టు కనిపిస్తాడు. ఆ లుక్ను కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు కదా, అంటే అరగుండు చేసి పంపించేస్తారు, పంపించిన తర్వాత సో సగం పెరిగిన జుట్టు అండ్ మిగతాది అయితే ఆల్రెడీ ఉన్న జుట్టు. దట్ ఈస్ సుకుమార్ సార్. అదే ఈ సెకండ్ టైం చూసేటప్పుడు నాకు అర్థమైపోయింది, అరే ఇట్లాంటి విషయాల్లో కూడా ఇంత డిఫరెంట్గా చూపిస్తున్నారు. అలాంటివి చాలా ఉంటాయి. మీకు ఎప్పుడు సుకుమార్ సార్ సినిమా ఒకసారి చూస్తే మీకు 100% తెలియదు. ఒకసారి ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు ఏం చేస్తారంటే ఒక జోష్లో అలా చూస్తుంటారు, నవ్వుతుంటారు, విజిల్ కొడుతుంటారు, అడుస్తుంటారు, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతారు. రెండోసారి వెళ్ళి చూస్తే మీకు డీటెయిలింగ్స్ దొరుకుతాయి. ఇలాంటి డీటెయిలింగ్స్, ఆడు గుండు కొట్టారు, అప్పుడు క్లీన్ షేవ్ ఉంది, మళ్ళీ వాళ్ళు అటాక్ వచ్చేసరికి కొంచెం టైం ల్యాప్స్ ఉంది, ఆ టైం అని ఇన్ని నెలల గ్యాప్ ఉంది, అన్ని నెలలకి ఎంత హెయిర్ పెరగవచ్చు దాని మీద కూడా సారు వర్క్ చేసి ఓకే ఇంత పెరగవచ్చు అని చెప్పి ఆ కరెక్ట్ హెయిర్ని దాన్ని మళ్ళీ ఆ రేంజ్కి ట్రిమ్ చేసి కట్ చేసి అట్లా చాలా ఉంటాయి. మీకు ఇంకోటి చెప్పనా సార్, దీంట్లో అంటే అందరికీ తెలిసి ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తా. ఇప్పుడు కేశవ ఉన్నాడు కదా, పార్ట్ 1లో మీరు చూడండి, నాట్ ఓన్లీ కేశవ, హీరో గారు కూడా పార్ట్ 1లో చూడండి, స్టార్టింగ్లో బక్కగా ఉంటాడు, బక్కగా మొహం మీద అసలు ఏం కండ లేకుండా పీకపోయి ఉంటాడు. హీరో గారు కూడా చాలా సన్నగా ఉంటారు, ఫేస్లో కూడా అంతా ఎముకలు ఇట్లా వచ్చేసి కొంచెం అట్లా చాలా సన్నగా బక్కగా ఉంటారు. పార్ట్ 2లో వాళ్ళకి డబ్బులు వచ్చి వాళ్ళు రిచ్ అయ్యేసరికి కేశవ కూడా లావ్ అవుతాడు, ఆడికి పొట్టొచ్చి ఉంటుంది హీరో గారు కూడా. మీరు కేశవ హీరో గారిని కాదుకున్నా పక్కన ఉండే బ్యాచ్ అందరినీ గమనిస్తే వాళ్ళు కూడా అంతే, అందరూ బల్కీ అయింటారు. ఫస్ట్లో ఉన్నప్పుడు ఏమో సన్నగా ఉంటారు, పార్ట్ 2కి వచ్చేసరికి ఏమో డబ్బులు వచ్చింది కదా, డబ్బులు వస్తే మనుషులు ఎలా మారిపోతారు, లావ్ అవుతారు, గోల్డ్ వేసుకుంటారు, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు. మామూలుగా బట్టలు గోల్డ్ వరకే చూస్తారు అందరూ. సార్ దగ్గర ఏంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా ఓకే
వాళ్ళ బాడీ ఇది కూడా మారిపోద్ది అనమాట. Hmm. అది పార్ట్ 1కి పార్ట్ 2కి వచ్చేసరికి డిఫరెన్స్ గమనిస్తే తెలుస్తుంది. సో నువ్వు దానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్లాంగ్ రైటర్గా వర్క్ చేసావు అని దాని గురించి పక్కన పెడదాం. యాజ్ ఏ ఆడియన్గా ఒకసారి నువ్వు చెప్పు, నీకు పుష్ప 2లో నీకు బాగా నచ్చిన సీన్ కానీ ఎపిసోడ్ ఏంటి? నాకు ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ మామూలుగా లేదు అసలు. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎక్కువ కష్టపడింది కూడా ఆ సీన్ కోసమే సార్. ఓకే. అద్భుతంగా నాకు నచ్చిన ఎపిసోడ్ కూడా అది సారీ ఎపిసోడ్. అసలు పుష్ప ఏంటి సారీ చెప్పడం ఏంటా అని అందరు అనుకుంటారు, కానీ ఇలా కాదు. బండి వాళ్ళు ఉంటే మనం స్పాయిల్ చేసినట్టు ఆల్రెడీ రిలీజ్ చాలా మంది చూసింటారు. ఏంటంటే కేశవ్ ఒక డైలాగ్ అంటాడు, వదిన నీ బండి ఎప్పుడో తిరుగుతుంది అనుకున్నావు వదిన అని చెప్పేసి అంటాడు చూసారా, అప్పుడు ఒక హై ఇస్తుంది. నేను షాక్ అవ్వలేదు, ఇప్పుడు నాకు తెలిసి జరుగుద్దని కొంచెం లేటుగా జరిగింది అంతే అని అంటాడు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అద్దంలో అస్సలు తగ్గేది అదిరిపోయింది అసలు. యా, నాకు బాగా నచ్చిన సీన్ అది. సో పుష్ప 2లో మంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ మంచి ఎక్స్పీరియన్స్ అనేది కూడా గెయిన్ చేసుకున్నాం. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఆ పోస్ట్లో పని చేయలేదు, కానీ ఆ జ్ఞానం సంపాదించుకున్నా. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఉండాల్సిన జ్ఞానం నాకు వచ్చింది, సంపాదించుకున్న ఆ జ్ఞానం వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి ఈవెన్ ఒక్కొక్కసారి అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా సార్ దగ్గరగా ఉండరేమో, మేమున్నంత దగ్గరగా. ఓకే. ప్రతి సీన్లో ప్రతి డైలాగ్ దగ్గర సార్ పక్కనే ఉంటాం. సార్ ఏం ఆలోచిస్తున్నారు, సార్ ఎలా చెప్తున్నారు, సార్ ఎలా ఆలోచిస్తున్నారు, ఒక సీన్ని కన్సీవ్ చేసేటప్పుడు ఆయన ఏ విధంగా తపన పడతారు. సో అది సార్ దగ్గర డైలాగ్స్ రాయడం సీన్ ఇదొకటే కాదు, కెమెరా యాంగిల్స్ కూడా ఇలానే రావాలి, ట్రాలీ ఇలానే వెళ్ళాలి, అప్పుడే రివీల్ అవ్వాలి, అప్పుడే చూపించాలి, అప్పుడే ఇవన్నీ ఉంటాయి. అలా ఎందుకు చేస్తున్నారు అని మనం ఆలోచిస్తూ అట్లా ఒక నాలెడ్జ్ అనమాట, అది నాలెడ్జ్ గెయిన్. ఓకే. మరి తర్వాత యాక్టర్గా కూడా చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. సార్ దగ్గర నేను డబ్బులు కట్టకుండా డబ్బులు తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నట్లు. అంటే పెయిడ్ ట్రైనింగ్ ఏం చెప్పాలో తెలియదు. ఒక ఇన్స్టిట్యూట్లో మనం వెళ్తాం, బెస్ట్ ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి యాక్టింగ్ డైరెక్షన్ కోర్సు ఫ్రీగా నేర్పిస్తూ మళ్ళీ డబ్బులు ఇచ్చి దాంతోపాటు ఫేమ్ కూడా వచ్చింది. ఫేమ్ కూడా ఓకే. అన్ని. అంటే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఉన్నది వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆది సాయి కుమార్ గారు శంబాల్ అనే ఒక మూవీలో చిన్న నెగిటివ్ రోల్ చేస్తున్నా. దానికోసం మీకడ్డం. ఓకే. ఇంతవరకు ఎవరు పిలిచినా పోలీస్ క్యారెక్టర్ ఉందండి, ఎస్ఐ క్యారెక్టర్ ఉందండి, కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉందని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడిప్పుడే ఇంకా యాక్టర్గా కూడా గుర్తిస్తున్నారు, గుర్తింపు వచ్చింది అని అనుకుంటాను. నైస్. ఇంకోటి అడగడం మర్చిపోయా, ఏంటంటే ఫైనల్ క్లైమాక్స్లో హెలికాప్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చే టైంలో మీరు కూడా ఉన్నారు కదా. అవును. ఆ పోలీసు వాళ్ళందరూ కూడా అక్కడ రిజైన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చి ఏరారా ఏంటి? కరెక్ట్. అవునా? ఇవన్నీ డీటెయిలింగ్స్ మీరు గమనించాలి సినిమాలో. నేను అది సెకండ్ టైం చూసినప్పుడు నాకు అర్థమైపోయింది, అరే వాళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు కదా అంటే చూస్తే అందరు ఇక్కడే ఉన్నారు. అవును. పుష్ప టీం అంతే. ఇంకా పుష్ప టీంలోకి వచ్చేసాం. పార్ట్ 3లో కూడా ఉండొచ్చు. సార్ దయదలిస్తే పార్ట్ 3లో కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. సారు మంచి యాక్టర్ నేను అనే విషయం నాకు గుర్తు చేసినారు. గుర్తు చేయడం మీన్స్ సార్ అప్రిషియేట్ చేస్తుంటే నాకు రెక్కలు వచ్చేసినట్టు అయిపోయింది. ఎస్, నిజంగా ఇప్పుడు నేను ఇంతకుముందు ఉండే ఫియర్ లేదు, నాకు కెమెరా ఫియర్ లేదు. వేరే సినిమాల్లో యాక్ట్ చేయడానికి వెళ్తే కూడా సార్ దగ్గర మనం యాక్ట్ చేసి వర్క్ చేసి బయటకు వచ్చిన తర్వాత అన్నీ తెలిసిపోతాయి, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. కెమెరా ఫియర్ అనేది ఉండదు. ఏ డైరెక్టర్ అన్నావని, ఏ కెమెరామెన్ అన్నావని, పక్కన ఏ యాక్టర్ అన్నా ఉండని భయం లేదు. ఇప్పుడు నో ప్రాబ్లం, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మా సారే బాగా చేస్తున్నారు నువ్వు అన్న తర్వాత అయిపోయా. మంచి సర్టిఫైడ్ సార్ స్టాంప్ గుద్దేసినారు, బాగా చేస్తున్నారు రాజ్ కుమార్, మంచి యాక్టర్ అవుతావు, థ్యాంక్ యూ సార్ అని చెప్పి సార్ కాళ్ళ మీద పడిపోయినా. చాలా ఇంకా సో ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నా కూడా. వేరే ఎక్కడికైనా వెళ్తే కూడా చాలా వరకు కొంతమంది డైరెక్టర్స్ కూడా చెప్పారు, బాగా చేస్తున్నావు, ఎక్కువ టేక్స్ తీసుకోవట్లేదు, ఒక టేక్ 2 టేకుల్లోనే అయిపోతున్నాయి, బాగా పర్ఫామ్ చేస్తున్నావు. కొన్నిసార్లు అడిగితే కూడా ఇలా ఒక డైరెక్టర్ సార్ మీద నాకు అదే వేరే సినిమా చేశాను, నింద అని ఒక మూవీ చేశాను, మన ఈటీవీ విన్లో ఉంటుంది. ఆ మూవీలో నాకు ఒకటేకే ఇచ్చారు వెళ్తానే, కట్ చెప్పేసి ఓకే అమ్మా అనేసారు. సార్ నేను ఇంకోసారి బెటర్ చేస్తాను సార్. అవసరం లేదమ్మా బాగుంది. అట్లా అప్పుడు కోపం వచ్చింది సార్ మీద, ఎందుకు సార్ ఇట్లా చేసినారు, ఇంకొకసారి ఇంకా బాగా చేద్దామని అంటే లేదు నాకు సరిపోయిందంటే ఓకే సార్
ఆ స్కేల్ ఆ స్కేల్ సరిపోయింది, కొలమానం సరిపోయింది సరిపోయింది నాకు స్కేల్ సరిపోయిందమ్మా, నువ్వు ఇప్పుడు ఇంకోసారి చేస్తే మళ్ళీ అది పెరగవచ్చు తగ్గొచ్చు, నాకు ఇది సరిపోయింది అన్నాడు. ఓకే సార్, అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం డైరెక్టర్స్కి ఏం కావాలో అది ఇచ్చేస్తే సరిపోతుంది. సరిపోతుంది అట్లా. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నా లోపల. ఓకే, ఇంకా యుద్ధానికి వెళ్ళాలి. ఆల్రెడీ యుద్ధంలోనే ఉన్నావు. అదే అదే. అంటే దేవి నాగవల్లి TV9 గారు కూడా సో ఈ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారని కూడా చెప్పారు. సో ఆవిడ వచ్చి ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి? ఆవిడ మూవీ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి జాయిన్ అయ్యారండి. సో మాతో పాటే వర్క్ చేశారు, ఆవిడ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. వచ్చి అబ్జర్వ్ చేస్తున్నారు సార్ దగ్గర, అంటే ఎలా తీస్తున్నారు సారు, ఎలా అంటే యాక్టర్స్ని ఎలా వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, అంటే ఒక డైరెక్టర్కి యాక్టర్స్ దగ్గర నుంచి ఏం కావాలి అనే విషయం అంతా అతను చూసి అబ్జర్వ్ చేస్తున్నారు. స్క్రిప్ట్ ఎలా రాయాలి, డైలాగ్స్ ఎలా రాయాలి. తను ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకుంది, తన దగ్గర స్టోరీస్ ఉన్నాయంటే చెప్పింది మాకు. ఓకే, బట్ ద బెటర్ అవుట్పుట్ తీసుకురావడం కోసం ఎలాంటి టిప్స్ కావాలి అని అవన్నీ తెలుసుకుంటున్నా తను. ఓకే, తను కూడా మాతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, బాగా కలిసిపోయేవాళ్ళు. ఓకే. అండ్ అలాగే మీరు చిత్తూరు స్లాంగ్ దాని గురించి చెప్పారు కదా, సో ఒక 2-3 డైలాగులు ఏమైనా మాకు చెప్పారంటే ఇంకా బాగుంటుంది మచ్చా. ఏంటంటే కొన్ని చిత్తూరు స్లాంగ్లో చెప్పే పదాలు కానీ అవి భలే గమ్మత్తుంటాయి. చాలా డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో, మంచి మంచిగా ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక డైలాగ్ ఉంటుంది, పెద్ద డైలాగ్, బాగుంటుంది. యా, అదేంటి, బాక్రాపేట, మంగళంపేట, తలకోన, పెంచలకోన, కలకడకోన, మొత్తం తిరుపతి కొండలు రీస్ సౌండ్ వచ్చేట్టుగా చెప్తాను. చెవులు నిలేసుకొనేనండి. ఇక్కడ జరిగేది మొత్తం ఒకటే రూల్ ప్రకారం జరుగుతుంటుంది. అది ఆ రూల్ తెలిసిన పుష్పగడి రూల్, ఆ డైలాగు. ఇలాంటివి కొన్ని హై ఇచ్చే డైలాగ్స్ చాలా ఉన్నాయి. అన్నిటికంటే కూడా హెలికాప్టర్ దగ్గర రష్మిక గారు బొట్టు పెట్టి చిన్న డైలాగ్ కానీ దాంట్లో ఎంత మీనింగ్ ఉంటుంది. ఇలాంటివి అజయ్ అన్న మాట్లాడేది, మదర్ దగ్గర సెంటిమెంట్ డైలాగ్. అండ్ ఇది హెలికాప్టర్ దగ్గర డైలాగ్ చెప్పారు కాబట్టి ఆ హెలికాప్టర్ దగ్గర డైలాగ్లో అంటే అమ్మిని తీసుకుపోయిన వాళ్ళు ఎవరైనా కానీ సో వాళ్ళు ఉంటారా పోతారా అనేది సంబంధం లేదు సమయ, అది కదా. ఓకే ఓకే, పాపం పుణ్యం గంగమ్మ చూసుకుంటుంది కానీ ఆ బిడ్డకి ఏమన్నా అయితే మటుకు వాళ్ళు ఎవరు బతకుండా నువ్వు చూసుకోసామే. ఎస్, అంటే నువ్వు చంపేస్తానో కదా, అది పాపమ్మా పుణ్యమా అని నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, అవన్నీ గంగమ్మ చూసుకుంటుంది. ఆ బిడ్డను ఏమైనా చేసింటే మాత్రం నువ్వు చంపాయి. యా, ఎండ్ ఆఫ్ ది మీనింగ్. సార్ అంత అద్భుతంగా రాస్తారు డైలాగ్స్. అంటే ట్రైలర్లో కూడా మనకు చూపించారు కదా, ఏంటంటే పెళ్ళం మాట ఇంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తాంట. ప్రపంచం తెలుసు కానీ ఈ ప్రపంచకానికి అనేది. అవును, అంటే విలేజ్లో వాడతారు కదా అట్లా పదాలు. విలేజ్ అంటే అతను మొరటాడు కదా, పుష్ప క్లాస్గా మాట్లాడు కాబట్టి. సో ఈ పుష్ప ట్రెండ్ అనేది ప్రజెంట్ ఇండస్ట్రీలో బాగా నడుస్తుందేమో. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ని కూడా ప్రేక్షకులు తీసుకోవడం, రిసీవ్ చేసుకోవడం పెరుగుతుంది కదా. అద్భుతమైన సినిమా, అసలు మా అదృష్టం. ఎందుకంటే ఇండియాలో ద బెస్ట్ సినిమా పుష్ప. ఇప్పుడు ఆ బెస్ట్ సినిమాలో పనిచేయడం నిజంగా మా అదృష్టం. సుకుమార్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నార్త్ ఇండియాలో ఇంత అప్రిసియేషన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంత రిసీవింగ్ వస్తాయని టీంలో ఎవరైనా కానీ ఎప్పుడైనా మాట్లాడుకోవడం అలా జరిగిందా అసలు? నాట్ ఓన్లీ నార్త్ ఇండియా, ప్రత్యేకంగా నార్త్ ఇండియా కోసం అనేం కాదు కానీ మొత్తం ఇండియా వైజ్ షేక్ అవుతుందని మాకు తెలుసు. పని చేసేటప్పుడే అందరికీ తెలుసు అంత మ్యాటర్ ఉంది ఆ సినిమాలో, ఆ స్క్రిప్ట్లో. అది చదువుతా అంటేనే ఇలానా, ఆహో ఇట్లా చేస్తాడా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని మాకు ఆ సినిమాకి పని చేసేటప్పుడే తెలిసిపోతుంది. బట్ నార్త్ ఇండియాలో సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఆ విషయం సినిమా పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత స్పష్టమైపోయింది, క్లియర్గా అర్థమైపోయింది. ఇంక ఇప్పుడైతే మొత్తం ఫిదా అయిపోయారు నార్త్ ఇండియా. నెక్స్ట్ అల్లు అర్జున్ గారి సినిమా ఇలా గేట్లు ఓపెన్ చేసి వెల్కమ్ చెప్పేస్తారు వాళ్ళు. సార్ సినిమా ఓపెనింగ్ సుకుమార్ సార్కైనా అల్లు అర్జున్ గారికైనా అసలు మన తెలుగు సినిమాలకే వెల్కమ్ చెప్తున్నారయ్యా. అంటే రస్టిక్గా మనవి రా మెటీరియల్ ఉంటుంది మన సినిమాలో. ఏంటంటే న్యాచురల్గా పల్లెటూరు నుంచి ఒక సినిమా, పల్లెటూరు సినిమా అంటే నిజంగా పల్లెటూరుని చూపిస్తాం మనం. అవును, ఊరికే అట్లా పైన ఉండదు మన దగ్గర. అది వాళ్ళకి నచ్చుతుంది. మన రంగస్థలం కానీ, పుష్ప కానీ, లేకుంటే మన ఏ సినిమానే తీసుకోండి, ఇప్పుడు KGF తీసుకున్న అంత రస్టిక్గా వాళ్ళు చూపిలే. ఓకే, అది తేడా. వాళ్ళు ఏంది ఎంతసేపు రొమాన్స్, ఈ బికినీ సినిమాలు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి అటు వెళ్ళిపోయారు. ఎందుకు దుబాయ్లో షూటింగ్ చేయడం, బోట్లలో పోవడం, ఫ్లైట్లలో పోవడం, ఎంతసేపు 2-3 అమ్మాయిలని 2-3 అబ్బాయిలు ఒకే అమ్మాయిని లవ్ చేయడం, వీటి మీదనే పోతున్నారు. కానీ వాళ్ళు న్యాచురల్గా ఇప్పుడు దంగల్ లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అక్కడ. వచ్చింది హిందీలో మంచి సినిమాలు లేవని కాదు, అద్భుతమైన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్య తగ్గింది ఆ ట్రెండ్ని. వాళ్ళు ఎందుకో
పక్కా వేరే ట్రాక్లోకి వేరే track పంపించేసినారు. అయిపోయారు. Yeah. అది కరెక్ట్ ట్రాక్లో వస్తే వాళ్ళ సినిమాలు కూడా అన్నీ మన సినిమాలే కదా బ్రో. ఇండియన్ సినిమాలు అన్నీ బాగుంటాయి. Yeah. వాళ్ళు కూడా ఇంకా అలవాటు పడతారు. ఇప్పుడు చూస్తున్నారు ఏది సక్సెస్ అవుతుంది ఏది పోతుందని వాళ్ళకి అర్థమవుతుంది. ఈవెన్ బాహుబలి తర్వాత కూడా సో తెలుగు మూవీస్ అనేటప్పటికీ వాళ్ళ రిసీవింగ్ అనేది కూడా సూపర్గా ఉంది. ఇప్పుడు బాహుబలి అనే దానికి ఒక మాట చెప్తా. యా మనం బాహుబలి తీసాం, రాజమౌళి సార్ అద్భుతంగా తీశారు. బాహుబలి లాంటి సినిమా తీద్దామని చెప్పి వాళ్ళు ట్రై చేశారు. ఎస్ పేర్లు అనవసరం. ఓకే. కొన్ని సినిమాలు ఉన్నాయి అలా పీరియడిక్ సినిమాలు, రాజులు రాణులు ఫైట్లు చేద్దామని తీశారు. కానీ రిజల్ట్ మాత్రం అలా రాలేదు. అది అంటే సినిమాని అంతగా ప్రేమించి దాని నుంచి అంత కష్టపడి అవుట్పుట్ తీసుకురావాలి. యా ఇప్పుడు అంటారు కొంతమంది రాజమౌళి సార్ సినిమాలు లేట్ అవుతాయి, సుకుమార్ సార్ సినిమాలు లేట్ అవుతాయి. ఎందుకైతే నువ్వు 10 సినిమాలు పనికిరాను తీసాను కన్నా ఒక్క సినిమా ఉన్నా చాలు యా పనికొచ్చే సినిమా. అది అది నిలిచిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాం, ఎప్పుడో వచ్చింది బాహుబలి, ఎప్పుడో వచ్చింది 10 సంవత్సరాలు అవుతుందా? యా 10 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు వచ్చిన బాహుబలి, ఇప్పటికీ బాహుబలి గురించి మాట్లాడుకుంటాం. రేపు పుష్ప గురించి కూడా అంతే మన పిల్లలు మాట్లాడుకుంటారు. ఓకే. అప్పుడెప్పుడు పుష్ప అనే సినిమా వచ్చిందంట, ఇండస్ట్రీ హిట్ అంట, సూపర్ ఉండిందంట. అట్లా అలాంటి బెటర్ అవుట్పుట్ సినిమాలు వస్తే ఇప్పుడు అయ్యే కావాలి ఈ రోజుల్లో. ఇప్పుడు ఏదో సినిమా తీసామంటే జనాలు రావట్లేదు థియేటర్కి. నువ్వు అదిరిపోయే సినిమాది మన 1000 రూపాయల టికెట్ అంటే కూడా థియేటర్ల దగ్గర స్థలం లేదు తెలుసా, తొక్కులతో జరుగుతున్నాయి. సో డబ్బులు పెట్టి సినిమా చూడడానికి జనాలు ఎప్పుడు వెనక పోవట్లే. నువ్వు బెస్ట్ సినిమాది నేను వస్తా, ప్రేక్షకుడు ఆల్రెడీ చెప్తా ఉన్నాడు. నువ్వు మంచి సినిమాది నేను వస్తా అంటే నువ్వు 1000 కోట్లు పెట్టి సినిమా ఇమ్మనే కాదు, బలగం లాంటి సినిమా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా మంచి సినిమాది వస్తా. ఇది హిందీకైనా ఇదే ఫార్ములా, తెలుగుకైనా ఇదే ఫార్ములా, ఎక్కడైనా ఒక యూనివర్సల్ ఫార్ములా. ఏదో చెప్పేస్తాను ఫార్ములా అది. ఓకే. తనకైతే పుష్ప 2తో మా చిన్ని కృష్ణ కాస్త పెద్ద కృష్ణ అయిపోతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్. ఇంకా బోల్డ్ అని మంచి మూవీస్తో మా ముందుకు రావాలి. ఇంకా చిత్తూరు స్లాంగ్ని ఇంకా బాగా తెలిసేటట్టు మాకు చేయాలి మచ్చా. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మచ్.